ఈ బిట్స్కి ఆన్సర్స్ మీరు ఏవై ఉంటుందో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మా ఎన్ఎంఎంఎస్ నెంబర్ సిరీస్కి సంబంధించి ఈరోజు మనం పార్ట్ 2 కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇదివరకే చెప్పాం, నెంబర్ సిరీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనందరికీ స్క్వేర్స్, నెంబర్స్ యొక్క స్క్వేర్స్, వర్గాలు, వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, ఘనాలు ఇవన్నీ వచ్చి ఉండాలి. అప్పుడుదా మనం ఇవి చేయగలం. చూద్దాం. చూడండి, ఇక్కడ 3, 12, 27, 48, 75, 108 తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, తర్వాత నెంబర్ ఏమనేసి. ఇవన్నీ 3 యొక్క మల్టిపుల్స్. ఇవన్నీ 3 టేబుల్లో వచ్చేవే. చూడండి, 12, 27, 48 ఇవన్నీ 3 టేబుల్లో పోతుంది. కాబట్టి ఇది 3 1s ఆర్ 3 4s ఆర్ 3 9s ఆర్ 27, 3 16s ఆర్ 48, 3 25s ఆర్. నెక్స్ట్ ఇది 3 36 ఆర్. కావాలంటే చెక్ చేసుకోండి. 36 into 3 ఇవన్నీ స్క్వేర్స్ మా. చూడండి, ఇది 1 స్క్వేర్, 4 అనేది 2 స్క్వేర్, 3 అనేది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, 25 అనేది 5 స్క్వేర్, 6 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలి? 7 స్క్వేర్, 49. అంటే 3తో మనం దీన్ని భాగిస్తున్నాం, 3 యొక్క మల్టిపుల్స్ అని. కాబట్టి దీన్ని 3తో గుణించండి, ఈ నెంబర్ ఏదో తెలిసిపోతుంది మనకి. గుణించండి. 3 9s ఆర్ 27, 3 4s ఆర్ 12, 2 యాడ్ చేస్తే అంత 147. ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ మనకి బిట్కి రైట్ ఆన్సర్. ఇలా మనం ఆ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, సెకండ్ బిట్ 2 7 14 23 34 క్వశ్చన్ మార్క్. తర్వాత నెంబర్ ఏదైనా అడిగాడు. ఇవి కూడా స్క్వేర్స్, వర్గాలుగా ఉంది దాదాపుగా, కాకుంటే దాని నుంచి తీసేస్తున్నాడు ఎంతో. చూడండి, 2 స్క్వేర్ ఎంత? 4. 4 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేశాడు, తీసేస్తే 2 వస్తాయి. 3 స్క్వేర్ 9, 9 మైనస్ 2 చేస్తే 7 వస్తాయి. నెక్స్ట్ 3 తర్వాత 4 స్క్వేర్ ఎంత? 16, 16 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 14 వస్తాయి. నెక్స్ట్ 5 స్క్వేర్ ఎంత? 25 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 23 వచ్చిందా? తర్వాత 6 స్క్వేర్ 36 లో 2 తీసేస్తే 34 వస్తాయి. అంటే తర్వాత ఎంత? 7 యొక్క వర్గము. 7 స్క్వేర్ ఎంత? 49 లో 2 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 47. ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్, సెకండ్ వన్ మనకి వీటికి రైట్ ఆన్సర్. కాబట్టి మీరు వర్గాలు, స్క్వేర్స్ నేర్చుకోవాలి. దాదాపుగా 20 వరకు అన్నా వాటి యొక్క వర్గాలు, వర్గమూలాలు నేర్చుకోవాలి. తర్వాత లెక్క చూడండి, 4 23 60 121 తర్వాత క్వశ్చన్ మార్క్. ఇవి కూడా స్క్వేర్స్, క్యూబ్స్ ఉంటుంది, ఎందుకంటే ఇంక్రీజ్ అవుతా వెళ్తాను కాబట్టి. 2 క్యూబ్డ్ చేద్దాం. 2 క్యూబ్డ్ అంటే 2 into 2 into 2 రెండుని 3 సార్లు గుణించాలి. 2 2s are 4, 4 2s are 8. కానీ మనకి 4 ఉంది ఇక్కడ, కాబట్టి దీంట్లో నుంచి 4 తీసేయండి. 8 లో 4 పోతే మనకి 4 వస్తుంది. 2 క్యూబ్డ్. తర్వాత 3 క్యూబ్డ్ ఎంతో చూడండి. 3 క్యూబ్డ్ 3 into 3 into 3, 3 3s are 9, 9 3s are 27. ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ చేసినాం, ఎంత తీసేసినాం? 4. ఇక్కడ కూడా 4 ని సబ్ట్రాక్ట్ చేయండి, 23 వస్తుంది. తర్వాత 3 తర్వాత 4 క్యూబ్. 4 క్యూబ్ వచ్చి 64. 4 సబ్ట్రాక్ట్ చేస్తే 60. తర్వాత 5 క్యూబ్. 5 క్యూబ్ ఎంత? 125. దీంట్లో 4 ని తీసేస్తే 121. తర్వాత నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ లో 6 యొక్క ఘనం, 6 క్యూబ్ కనుక్కోవాలి. కనుక్కొని 4 తీసేయాలి. 6 క్యూబ్ ఎంత? 6 6 ఆర్ 36, 36 6 ఆర్ ఎంత? 216. 216. దీంట్లో ఎంత తీసేయాలి? 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 212. ఫోర్త్ వన్ ఉంది మనకి ఆప్షన్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమి? దీనికి 212. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. కాబట్టి మీరు స్క్వేర్స్, గణాలు బాగా నేర్చి పెట్టుకోండి. అటువంటి రిలేషన్ మనం నెంబర్ సిరీస్ లో ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 2 క్యూబుల్లో 4 సబ్ట్రాక్ట్ చేశాడు, 3 క్యూబుల్లో 4, తర్వాత 4 క్యూబుల్లో 4 ని సబ్ట్రాక్ట్ చేశాడు, 5 క్యూబుల్లో 4. మనం వచ్చి 6 క్యూబులు కనుక్కొని దాంట్లో 4 ని తీసేసాం. అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది.
నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడమ్మా 1 2 6 15 31 36 తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇలా నెంబర్స్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ ఎంత పెడతాను చూడండి ఒకసారి. ఇక్కడ 2 1 కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది 1. 2 కి 6 అంటే 4 యాడ్ చేస్తే 6 వస్తుంది. 9 కి 6 యాడ్ చేస్తే 15 వస్తుంది. 15 కి 16 యాడ్ చేస్తే 31 వస్తుంది. 31 కి 25 యాడ్ చేస్తే 56. చూడండి ఇదన్నీ కూడా స్క్వేర్స్. స్క్వేర్స్. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. 3 3 9, 3 3 ఆర్ 9, 2 2 ఆర్ 4, 4 4 ఆర్ 16, 5 5 ఆర్ 25. తర్వాత ఎంత రావాలి మనకి? 6 6 ఆర్ 36. దీనికి తర్వాత నెంబర్ కి డిఫరెన్స్ ఎంత రావాలి? 36. కాబట్టి దీనికి 36 యాడ్ చేస్తే ఆ నెంబర్ అంతా మనకి తెలిసిపోతుంది. 92. ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 6 స్క్వేర్. కాబట్టి 36 ని ఈ నెంబర్ కి యాడ్ చేసిన తర్వాత నెంబర్ మనకి తెలిసిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ఇటువంటి బిట్లు చూడండి చాలా పెద్దగా ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెంబరు ఇక్కడ 1 2 డిజిట్స్ 2 అంకెల సంఖ్య వచ్చింది. తర్వాత ఏమేలా నెక్స్ట్ 4 డిజిట్స్ 5 డిజిట్స్ అంటే పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ అవుతాను. కాబట్టి మల్టిప్లై చేస్తూ దీన్ని యాడ్ చేయాలి. అన్ని 5 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 5 into 10 ఎంత? 50. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది కాబట్టి దాన్ని 4 యాడ్ చేసినాడు. 54. నెక్స్ట్ ఈ నెంబర్ ని తీసుకుని మళ్ళా 10 తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 540. ఇక్కడ 4 యాడ్ చేసాం. తర్వాత 4 మల్టిపుల్ 4 2s are 8 యాడ్ చేస్తాం. 548 అనుకుంటాం. ఇక్కడ 548. మళ్ళా దీన్ని ఏం చేయాలి? 10 తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 5480. ఇక్కడ 4 8 యాడ్ చేసాం. తర్వాత 12 4 టేబుల్ 4 3s are 12 యాడ్ చేస్తాం. వచ్చింది చూడండి తర్వాత నెంబర్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని 10 తో మల్టిప్లై చేయండి. 5492 ఇంటూ 10 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 54920. ఇక్కడ 4 8 12 యాడ్ చేసాం. తర్వాత 4 టేబుల్ ఎంత వస్తుంది? 16. 4 4s are 16 యాడ్ చేయండి. కరెక్ట్ గా తర్వాత నెంబర్ వచ్చింది చూడమ్మా 54936 వచ్చిందా? కాబట్టి ఈ గ్యాప్ లో మనం రాసిన నెంబరు కరెక్టే 548. థర్డ్ వన్ ఈ బిట్ కి రైట్ ఆన్సర్. అంటే 5 ని తీసుకుని 10 తో మల్టిప్లై చేస్తూ 4 మల్టిపుల్స్ ని యాడ్ చేస్తూ వస్తున్నాడు. 4 8 12 16 అలా. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. దాన్ని ప్రాక్టీస్ చేసి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా. ఇది ప్రాక్టీస్ బిట్స్. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినటువంటి బిట్స్ ఆ రూల్స్ ఇక్కడ కూడా ఫాలో చేస్తూ ఈ బిట్స్ ని తయారు చేశాను. ఈ బిట్స్ కి ఆన్సర్స్ మీరు ఏవై ఉంటుందో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి.